హాయ్ ఎవ్రీవన్. సేమియా చిక్కబడకుండా ఎప్పుడు ఒకేలాగా రావాలంటే గనక ఇలా ట్రై చేయండి. దానికోసం అయితే 3 కప్స్ పాలు తీసుకొని, 2 కప్స్ నీళ్ళు తీసుకొని, ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవైతే వేసుకోవాలి. ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే గనక పాలు విరిగిపోకుండా సేమియా అయితే గనక చక్కగా వస్తదనమాట. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కకు తీసుకొని, అదే ప్యాన్‌లో ఒక కప్ అయితే సేమియా వేసుకోవాలి. సేమియా వేగిన తర్వాత మనం పొంగొచ్చిన పాలనైతే గనక కొంచెం కొంచెంగా వేసుకొని కొన్ని పాలను మిగిల్చుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా పాలలో ఉడికిన తర్వాత ఏ కప్‌తో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్‌తో అరకప్పు పంచదార వేసుకోవాలి. ఈ ప్లేస్‌లో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత మిగిలిన పాలను వేసేసుకొని మరిగించుకొని లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కనుక మన సేమియా అనేది రెడీ అయిపోతది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.